నిన్ను స్వస్థపరిచే దేవుడనని నీకు ప్రవచనమెత్తి మాట్లాడే వరమునివ్వబోచున్నాడు. మరి ఒకనికి ఆత్మల వివేచన కలిగినటువంటి, ఆత్మల కోసరము భారము కలిగినటువంటి అట్టి వివేచన నీకు ఇవ్వబోచున్నాడు. మరి ఒకనికి నానా విధములైనటువంటి భాషలు, అన్య భాషలతో మాట్లాడే అన్య భాషల ఆత్మను ఇవ్వబోచున్నాడు. మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్య భాషలతో మనము మాట్లాడాలి. దేవుని అన్య భాషలతో మాట్లాడిన ఎడల దేవుని ఆత్మ కలిగిన వారమై ఉన్నాము కనుక ఆయనను వీటన్నిటినీ ఆత్మ ఒక్కటే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధిని, కార్య సఫలతను కలుగు చేయుచున్నాడు. కాబట్టి నా